హాయ్ సార్. హాయ్ సార్. థ్యాంక్ యూ సార్. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు అంటే జూలై 1వ తేదీ మన నర్సాపూర్ తిరువణామలై మధ్య నడిచే 17291 ఏదైతే లాస్ట్ గురువారం వరకు స్పెషల్గా రన్ అవుతున్నది, అది ఆక్యుపెన్సీ బట్టి దీన్ని వచ్చేసి ఈ రోజు నుంచి రెగ్యులరైజేషన్ చేయడం జరిగింది. అండ్ ఈరోజు ఇనాగ్రల్ అనమాట. ఈ రోజు జర్నీ వచ్చేసి ఎండ్ టు ఎండ్ అంటే నర్సాపూర్ రైల్వే స్టేషన్ నుండి తిరువణామలై వరకు ఉంటుందండి. ఎగ్జాక్ట్లీగా 1 గంటకు కోచ్ లేఅవుట్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్లీపర్స్ వచ్చేసి 14 ఉంటాయి, జనరల్స్ వచ్చేసి ఫస్ట్ అండ్ లాస్ట్ 2 ఉంటాయి, థర్డ్ ఏసీలో వచ్చేసి 2 ఉంటాయి, సెకండ్ ఏసీ వచ్చేసి 1 ఉంటుంది. వాతావరణం అయితే ఇక్కడ చల్లగా, మరీ ఎక్కువ ఎండ లేకుండా హాయిగా మొత్తం వచ్చేసి మన ట్రైన్ వచ్చేసి కొబ్బరి బొండ తోటల గుండా అండ్ చేపల చెరువులు నిజంగా ఎలా ఉంటుందంటే ఇక్కడ సీనరీ చాలా బాగుంటుందండి. వీక్లీ ఎక్స్ప్రెస్ అండి. బయట వచ్చేసి పూర్తి గాలి అండి, సౌండ్ వస్తుంది. మేము మాట్లాడుతున్నాము, వ్యూవర్స్కి అస్సలు అర్థం కాదండి. యాక్చువల్లీ నర్సాపూర్ తర్వాత వచ్చేసి తిరువణామలై మధ్యగా టోటల్ ట్రావెలింగ్ డిస్టెన్స్ వచ్చేసి 723 కిలోమీటర్స్. 723 కిలోమీటర్స్ని కవర్ చేసేందుకు మన తిరువణామలై ఎక్స్ప్రెస్ ఏకంగా 15 hours 55 minutes సమయం తీసుకుంటుంది. విత్ 18 స్టేషన్లో ఆగుతుంది. అంటే ప్రతి గురువారము మధ్యాహ్నము 1 గంటకు నర్సాపూర్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1 నుండి డిపార్చర్ తీసుకొని మరుసటి రోజు తెల్లవారుజామున 4:55 వరకు తిరువణామలై చేరుకుంటుందండి. సో ఈ 723 కిలోమీటర్స్లో 18 హాల్స్ నేను మాట్లాడుకున్నాం కదా, ఎక్కడ ఏ స్టేషన్లో అరైవల్ ఎలా ఉంటుంది, డిపార్చర్ ఎలా ఉంటుంది, మన ట్రైన్ యొక్క స్టేటస్ ఏంటి, తర్వాత వచ్చేసి స్పీడ్ యొక్క స్టేటస్ ఎలా ఉంటుంది, మొత్తం వివరంగా మీతో షేర్ చేసి నేను రెడీగా ఉన్నాను. వెల్కమ్ టు ఫస్ట్ హాల్ టు మన పాలకొల్లు రైల్వే స్టేషన్. మన ట్రైన్ కోసం ప్యాసింజర్లు ఇక్కడ బాగానే ఉన్నారు. బట్ ఇక్కడికన్నా ఎక్కువగా వచ్చేసి భీమవరం టౌన్లో ఉంటారండి. అదేవిధంగా గుడివాడ, ఆ తర్వాత వచ్చేసి విజయవాడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీలైతే టైం ఉంటే నేనేం చేస్తానంటే ముందుకెళ్ళి గ్యాప్ 4 తీసుకుంటానండి. మన ట్రైన్ లీడ్ చేసినటువంటి వ్యాప్ 4 నర్సాపూర్ రైల్వే స్టేషన్ చూడండి. ఎటువంటి స్టిక్కరింగ్ కానీ ఫ్లవర్ డెకరేషన్ కానీ ఏమీ లేదు, జస్ట్ అలా పంపించడం జరిగింది. అక్కడ నుండి డెకరేషన్ ఏముంది కానీ మనకు భీమవరంలో మనం చూసేది ఉంటుంది. అక్కడ వచ్చేసి భీమవరం హాయ్
అక్కడ వచ్చేసి భీమవరం ఎంపీ వాళ్ళు, మన ప్రజానాయకులు, తర్వాత వచ్చేసి మన ఒరిజినాలిటీ చూశారు కదా. సో ఎటువంటి ఫ్లవర్ డెకరేషన్ లేదు, ఎటువంటి స్టిక్కరింగ్ లేదు, ఇనాగ్రల్ అనే అటువంటి ఏది లేదనమాట. ప్రతి ఒక్కటి ఇక మనం భీమవరం టౌన్ నుంచి చూస్తాము. ఏ విధంగా అయితే మనకు పాలకొల్లు రైల్వే స్టేషన్లో ఉన్నారో అలా అయితే ఇక్కడ మాత్రం లేరు. బట్ ఇక్కడ అలా ఉండినప్పటికి కూడా మన ట్రైన్ వచ్చేసి 2 minutes హాల్ట్ తీసుకుంటుంది. ఇక్కడ 1 మీదకి చేరుకోవడం జరిగిందండి. ఇదే అన్నమాట మెయిన్ బిల్డింగ్ ఇక్కడ. సో వీరవాసరం అనేది సెకండ్ హాల్ట్ అవుతుంది. మన ట్రైన్కి వచ్చేసి 9 నిమిషంల ఆలస్యంగా చేరుకోవడం జరిగిందండి. అదే వీడియోలో ఎవరైతే మీరు చూస్తున్నారో ఈయన వచ్చేసి సాయి కృష్ణ. మనకు నర్సాపూర్ రైల్వే స్టేషన్లో నేను చేరుకోక ముందే ఆయన గారు చేరుకున్నారు. ఆయనే హాయ్ అని పలకరించారు. ఆయన చూస్తారంట మన వీడియోలు. సో ఈ మధ్య 1 year నుండి వాళ్ళు మేము చేస్తున్నాము ఈ విధంగా అని అక్కడి నుంచి మేమిద్దరం ఫ్రెండ్స్గా ఇదైపోయాము.
వెల్కమ్ టు థర్డ్ హాల్స్ భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 3. ఇక నెక్స్ట్ రాబోయేది భీమవరం టౌన్ అండి. ఇదిగోండి మొత్తం వచ్చేసి ఇక్కడ రెడీగా మొత్తం ఇక పూలమాలు కూడా వేసి ఉన్నారు. పూలమాలతో రెడీగా ఉన్నారు. ఇంకా ట్రైన్ ఆగడం ఇక్కడైతే మన భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్లో మన ట్రైన్కి వచ్చేసి ఇక్కడ పూల అలంకరణ చేస్తున్నారండి. అలాగే ఇక్కడ అతికిస్తున్నారు ఇక్కడ ఫ్రంట్లో వీక్లీ ఎక్స్ప్రెస్ నర్సాపూర్ తిరువణామలై. సో అక్కడ నుండి నర్సాపూర్ రైల్వే స్టేషన్ నుండి అయితే ఎటువంటి స్టిక్కరింగ్ ఎటువంటి ఫ్లవర్ డెకరేషన్ ఏం లేకుండా మామూలుగానే నార్మల్గానే రావడం జరిగింది అక్కడ నుండి. సో ఇక్కడ ముస్తాబ్ అవుతున్నది మన తిరువణామలై ఎక్స్ప్రెస్. ఈరోజు ఫస్ట్ రన్ అయిన కారణంగా ఇంకా అక్కడ ఉంటుంది కదా భీమవరం టౌన్లో ఉండదు అనుకుంటా. ఆడ ఎంపీ ఆడ వస్తారు కదా అనుకుంటా, లేదా ఇడికే వస్తారో తెలియదు. ఆడికి అవును ఇక్కడ చేసేసి ఇంకా ఆడికి పంపిస్తారు అనుకుంటా. తిరుపతి అక్కడ చేశారు, లైన్ బ్లాక్ అయిపోయింది చాలా సేపు. అది ఒకటే మెయిన్ లైన్ అది డైరెక్ట్. ఇక్కడ నుంచి ప్రతి ఒక్కటి నేను ఉంటా, కంపల్సరీ ఉంటా. ఎక్కడున్నా వచ్చేస్తాను నేను. నేను ఆ రోజు ఎవరినో చూసా, వీడియో తీస్తున్నారు. ఇద్దరే ఉండింది ఆ రోజు, ఇద్దరే అటెండ్ అయ్యింది. అతను హైదరాబాద్ అతను నేను ఇద్దరమే, ఇంకెవరు అటెండ్ అవ్వలేదు అప్పుడు. మన భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్లో హడావుడి మన తిరువణామలై ఎక్స్ప్రెస్కు. సో ఆ తర్వాత వచ్చేసి ఎంపీ వాళ్ళు అంటే రాజకీయ నాయకులు వచ్చేసి భీమవరం టౌన్లో వచ్చేసి అక్కడ వాళ్ళు పచ్చ జెండా ఊపి ముందుకు సాగనంపుతారండి. భీమవరం టౌన్ ఇదే రండి ఆ ప్లేస్. గౌరవనీయులైన మన ఎంపీ గారు ఇక్కడికి వచ్చి మన ట్రైన్ వచ్చేసి ఇక్కడ గ్రీన్ జెండా ఊపి ఇక్కడి నుంచి మన ట్రైన్ ఇప్పుడు పోతుంది. మన ఎంపీ గారు వస్తున్నారు, గ్రీన్ జెండా
హాయ్ సార్ హాయ్ సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వల్ల ఇదంతా సాధ్యమైంది సార్ కేవలం. సార్ హాయ్ సార్ హాయ్ సార్ థ్యాంక్ యూ సార్ రండి సార్. రండి సార్. ఏమి రావడం లేదా ఏమి జాగ్రత్త. ఏమైనా ఇది రాలేదా హెల్ప్ వాళ్ళదండి. ఇంతవరకేనా? ఓకే హాయ్ అని చెప్పండి. ఓకే ట్రైన్ 1 గంటకి నర్సాపూర్ రైల్వే స్టేషన్ నుండి చాలా ఉత్సాహం. సో ఆయన ఎంపీ గారు అయితేనేమి ఇంకా వాళ్ళ అనుచరులు అందరూ వచ్చేసి హాయ్ అని చెప్పడం జరిగింది. హాయ్ అని చెప్తూ తర్వాత వచ్చేసి పచ్చజెండాను ఊపుతూ వాళ్ళు మన ట్రైన్ వచ్చేసి సాగనంపడం జరిగింది అండి. చాలా సంతోషం అండి. ఇరవై 7 నిమిషములు ఆలస్యం. దిగుతారా? ఇంత రన్నింగ్లోనా? దిగండి. జాగ్రత్త, మీరు జాగ్రత్త. లేదా కింద పెట్టండి, మీరు దిగండి, నేను ఇస్తా. జాగ్రత్త. ఓకే హాయ్ అని చెప్పు. ఇక్కడికి 27 నిమిషాల ఆలస్యం వచ్చేయడం జరిగింది. కారణం తెలుసు కదా, 27 నిమిషాల ఆలస్యం ఎందుకైందో. భీమవరం టౌన్లో వచ్చేసి మన గౌరవనీయులైన ఎంపీ గారు ఇంకా వాళ్ళ ప్రతినిధులు అందరూ వచ్చి అక్కడ జెండా ఊపే కార్యక్రమంలో సో అక్కడ చాలాసేపు ట్రైన్ ఉండవలసి వచ్చింది. అందులో స్టిక్కరింగ్, తర్వాత వచ్చేసి పూలమాలలు భీమవరం జంక్షన్లో. సో ఈ విధంగా 27 నిమిషాలు ఆలస్యం అనమాట. పెద్ద మ్యాటర్ ఏం కాదు, 27 నిమిషాలు నెక్స్ట్ స్టేషన్లో వచ్చేసి కవర్ అయిపోతుంది. అన్నయ్య అన్నయ్య ఓకే అన్నయ్య. ఆకివీడు రైల్వే స్టేషన్కు 1:58 నిమిషములకు అరైవల్ తీసుకొని 2 minutes హాల్ట్ తీసుకొని 2 గంటలు ఇక్కడ నుంచి డిపార్చర్ అవ్వాలి. అటువంటిది 27 నిమిషముల ఆలస్యంగా అరైవల్ తీసుకోవడం జరిగింది.
వెల్కమ్ టు 6 హాల్ట్ మన కైకలూరు రైల్వే స్టేషన్ పెట్టేశారు. ప్లాట్ఫామ్ 2లోకి రావడం జరిగింది మన ట్రైన్. వందే భారత్ ఏమొస్తుంది ఆ సైడ్? వందే భారత్ ఎస్ఎల్ఆర్లో ఉన్న ఇంతవరకు మన కైకలూరు రైల్వే స్టేషన్ వరకు. అండ్ ఇక్కడి నుంచి నా కోసంకి వెళ్ళిపోతాను. S4లోకి ట్రైన్ అప్పుడే మూవ్ అవుతుంది, హాంకింగ్ ఇస్తుంది, ట్రైన్ కూడా మూవ్ అయిపోతుంది. ఫస్ట్లో మనకు జనరల్స్ అయిపోయిన తర్వాత S1 స్టార్ట్ అవుతుంది. S1, S2, S3 ఆ విధంగా మొత్తం వచ్చేసి స్లీపర్ 14 ఉంటాయండి. ఆల్రెడీ చెప్పడం జరిగింది. అండ్ ట్రైన్ వచ్చేసి మూవ్ అవుతుంది. 66 కిలోమీటర్స్ను కవర్ చేసుకొని కైకలూరు రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం 2 గంటల 18 నిమిషములు. 2 మినిట్స్ హాల్ట్ తీసుకుని 2 గంటల 20 నిమిషాలు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళవలసి ఉండగా మన ట్రైన్ ఎగ్జాక్ట్లీగా ఇక్కడికి కైకలూరు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 2 మీదకి 27 నిమిషముల ఆలస్యంగా అరైవల్ తీసుకోవడం జరిగిందండి. ఇదిగోండి మీకు కనపడుతుందా, లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చే లైన్ మచిలీపట్నం నుంచి వచ్చే బ్రాంచ్ లైన్ అండి ఇది. ఇలా వచ్చి గుడివాడ జంక్షన్తో క్రాస్ అయిపోతుంది. వెల్కమ్ టు 7th హాల్ట్ మన గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్. గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం 2 గంటల 43 నిమిషాలకు. 2 మినిట్స్ హాల్ట్ తీసుకుని 2 గంటల 45 నిమిషాలు ఇక్కడి నుంచి డిపార్చర్ అవసరంగా మా ట్రైన్ ఇక్కడికి ఎగ్జాక్ట్లీగా 23 నిమిషముల ఆలస్యంగా చేరుకోవడం జరిగిందండి. నర్సాపూర్ రైల్వే స్టేషన్ నుండి గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్ మధ్య యొక్క టోటల్ ట్రావెలింగ్ డిస్టెన్స్ వచ్చేసి 95 కిలోమీటర్స్ డిస్టెన్స్ అండి. గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్ టోటల్ ప్లాట్ఫామ్స్ ఇక్కడ 5 ఉంటాయండి. అలాగే మా ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 3 మీదకి చేరుకోవడం జరిగింది. ఇక్కడి నుంచి ఎలా పోయినప్పటికీ విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్లో మాత్రం ఫుల్ రష్ అయిపోతుందండి మన ట్రైన్.
నహర్లగూన్ నుండి సికింద్రాబాద్ మధ్య నడిచే సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్. అదే ముందు వెళ్ళిపోతుంది అనుకుంటాను. విజయవాడ జంక్షన్ టచ్ అవ్వకుండా చూడండి, గూడ్స్ ఇలా వెళ్ళిపోతుంది సికింద్రాబాద్ వైపు. మన ట్రైన్కి ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యారండి, వెయిటింగ్ మన ట్రైన్ కోసము ప్యాసింజర్స్. అండ్ నహర్లగాం నుండి సికింద్రాబాద్కి వచ్చే ట్రైన్ కూడా ప్లాట్ఫామ్ 4లోకి వచ్చేసింది. ఇది 3 చెప్తా. నాలుగేలే, కానీ ఇక్కడ నేను చూడలేదు, దాంట్లో మీరు చెప్పారు కదా, అక్కడి నుంచి కౌంటింగ్ చేయండి సరిపోతుంది. 4, ఓకే. చూడండి, తిరువన్నామలై వెళ్ళేందుకు ప్యాసింజర్స్ భక్తులు మొత్తం వచ్చేసి మన ట్రైన్ కోసమే ఫుల్ రష్, ఫుల్ రద్దు అనుకోండి. వీళ్ళంతా మన ట్రైన్లో బోర్డింగ్ అయితే మరో లెవెల్ ఉంటుందండి, మొత్తం హౌస్ఫుల్ అనుకోండి. 138 కిలోమీటర్స్ని కవర్ చేసుకొని మన తిరువన్నామలై ఎక్స్ప్రెస్ వచ్చేసి విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 4 మీదకి చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం 3 గంటల 50 నిమిషంలో. 10 నిమిషంలో హాల్ట్ తీసుకుని 4 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 4 నుంచి బయలుదేరి వెళ్ళవలసిందిగా మా ట్రైన్ ఇక్కడికి ఎగ్జాక్ట్లీగా 22 నిమిషంల ఆలస్యంగా చేరుకోవడం జరిగిందండి. అదేవిధంగా ప్లాట్ఫామ్ 5 మీదకి నహర్లగాం నుండి సికింద్రాబాద్ వెళ్ళే ఎక్స్ప్రెస్ కూడా రావడం జరిగిందండి. అదేవిధంగా మా ట్రైన్ వచ్చేసి ఇక్కడ వాటర్ రీఫిల్ కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ 10 మినిట్స్ హాల్ట్ ఉండబోతుంది మన తిరువన్నామలై ఎక్స్ప్రెస్. నహర్లగాం సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ బయలుదేరుతుందండి సికింద్రాబాద్ కోసం ప్లాట్ఫామ్ 5 నుండి. మన సాయి కృష్ణ అండి నర్సాపూర్ రైల్వే స్టేషన్లో మీట్ అయ్యారు. నేను రాగానే నర్సాపూర్ రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అవగానే మన ట్రైన్ ఎక్కడుంది, ఏముంది, ఏమైనా ముస్తాబ్ అవుతుందా లేదా అని ఆల్రెడీ వీళ్ళు వచ్చి ఉన్నారన్నమాట. వీళ్ళు కూడా 1 ఇయర్ నుంచి ఉన్నారంట. వీళ్ళ ఛానల్ పేరు వచ్చేసి
రేట్ రైల్ రే రైలిఫైడ్ గెట్ గెట్ రైలిఫైడ్. గెట్ రైలిఫైడ్ అనమాట ఇలా ఛానల్ 1 ఇయర్ నుంచి చేస్తున్నారు వీళ్ళు. వీలైతే లైక్ చేయండి, అందరికీ ఒకటే సబ్స్క్రైబ్ చేయండి. సో అది గాయస్, హాయ్ అని చెప్పండి ఒకసారి. హలో. బాయ్ బాయ్ సాయి కృష్ణ, సీ యూ సూన్, సీ యూ సూన్. సో 4:39 ప్లాట్ఫామ్ 4 నుండి మన తిరువన్నామలై ఎక్స్ప్రెస్ డిపార్చర్ తీసుకోవడం జరిగిందండి ఇక్కడ నుండి. సో యాక్చువల్లీ ఇక్కడ వచ్చేసి ఎగ్జాక్ట్లీగా 4 గంటల డిపార్చర్ తీసుకోవాలి. సో అటువంటిది అదనంగా మళ్ళీ 39 నిమిషములు ఆలస్యంగా ప్లాట్ఫామ్ 4 నుండి డిపార్చర్ అవుతున్నది.
కన్యాకుమారి దిబ్రూగఢ్ వివేక్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ప్లాట్ఫామ్ 4 మీదకి దిబ్రూగఢ్ వివేక్ సూపర్ ఫాస్ట్ వచ్చేసింది. అండ్ ప్లాట్ఫామ్ 3 మీదకి మనము 46 నిమిషముల ఆలస్యంగా రావడం జరిగింది. మిస్ అయిపోయారు. అయ్యో పాపం ఆమె ఎవరైనా ఉన్నారా ఎవరైనా ఉన్నారా ట్రైన్లో? అర్థం కాలే. వాళ్ళ మనసు ఎవరు లేకుంటే నో ప్రాబ్లం. ఎవరైనా వాళ్ళ పిల్లలు ఉండి దిగింది, బిస్కెట్స్ ఏదో తీసుకోవాలని దిగింది. ఇంకా ట్రైన్ మూవ్ అయ్యేదానికి ఆమె ఎక్కలేకపోయింది. ట్రైన్ ఇంకా స్పీడ్ పెంచేసింది పాపం. ఆమె బ్యాగులో ఏం చేస్తుంది పాపం. ఆమె పాపం ఎన్నో కష్టాలు ఇప్పుడు ఆమె ఇంకా కంప్లైంట్ రాయాలా ఆడ కంప్లైంట్ రాస్తే ఇంకా నెక్స్ట్ స్టేషన్లో ఏమన్నా ఇంకా ఆర్పిఎఫ్ వాళ్ళు బోర్డింగ్ అయ్యి ఆమె బ్యాగులో అవి తిప్పాలి. ఇంకొద్దిసేపట్లో మన ట్రైన్ ఓవర్టేక్ చేసిందండి. నర్సాపూర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వందే భారత్. అది ఆల్రెడీ విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్లో క్రాస్ చేసేసింది. మనం తెనాలి జంక్షన్ రైల్వే స్టేషన్లో ఉన్నాము. వెల్కమ్ టు 10th halt బాపట్ల రైల్వే స్టేషన్. 212 కిలోమీటర్స్ను కవర్ చేసుకొని బాపట్ల రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్డ్ అరైవల్ టైం 5 గంటల 8 నిమిషములు. 2 minutes హాల్ట్ తీసుకుని 5 గంటల 30 నిమిషాలు ఇక్కడ నుంచి డిపార్చర్ అవుతుండగా మన ట్రైన్ ఇక్కడికి ఎగ్జాక్ట్లీగా 47 నిమిషముల ఆలస్యముగా ప్లాట్ఫామ్ 2 మీదకి చేరుకోవడం జరిగింది. నర్సాపూర్ నుండి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వెళ్ళే వందే భారత్ ఓవర్టేక్ ఉంటుంది ఇక్కడ అనుకుంటున్నాను. ఉంటుందని డెఫినెట్లీగా ఉంటుంది. అండ్ బాపట్ల రైల్వే స్టేషన్కు టోటల్ ప్లాట్ఫామ్స్ 5 అనుకుంటున్నాను. అటుపక్క కూడా ప్లాట్ఫామ్ ఉండినట్లయితే సో టోటల్ 5 అవుతాయండి. ఇప్పుడు మన ట్రైన్ ఉండేది 2, 3, 4, 5. ఇదే వందే భారత్లో 2 times నేను జర్నీ చేసి ఉన్నానండి. ఒకసారి వచ్చేసి ఎంజీఆర్ చెన్నై సెంటర్ నుండి విజయవాడ మధ్య తిరుగుతూ ఉన్నప్పుడు ఫస్ట్ టైము. ఆ తర్వాత సెకండ్ టైం వచ్చేసి ఆ తర్వాత రెండోసారి రేణిగుంట నుండి నర్సాపూర్ వరకు అందులో జర్నీ చేశాను. halt ప్లాట్ఫామ్ 3. వెల్కమ్ టు 11th halt చీరాల రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 3. 227 కిలోమీటర్స్ను కవర్ చేసుకొని చీరాల రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్డ్ అరైవల్ టైం 5 గంటల 23 నిమిషములు. 2 minutes హాల్ట్ తీసుకుని 5 గంటల 25 నిమిషాలు ఇక్కడి నుంచి డిపార్చర్ అవుతుండగా మా ట్రైన్ ఇక్కడ ఎగ్జాక్ట్లీగా
56 నిమిషముల ఆలస్యంగా చీరాల రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 3 మీదకి చేరుకోవడం జరిగింది. పినాకిని ఎక్స్ప్రెస్ వచ్చేసిందండి. ప్లాట్ఫామ్ 4లోకి పినాకిని ఎక్స్ప్రెస్ వచ్చేసింది. సారీ ప్లాట్ఫామ్ 1 ఆ సైడా. సో పినాకిని ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ 1లోకి రావడం జరిగింది. అంటే ప్లాట్ఫామ్ 3 మీదకి మన ట్రైన్. వెల్కమ్ టు 11th హాల్ టు మన ఒంగోల్ రైల్వే స్టేషన్. 277 కిలోమీటర్స్ని కవర్ చేసుకొని కిలోమీటర్స్ను కవర్ చేసుకొని మన ఒంగోలు రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం వచ్చేసి 6 గంటల 3 నిమిషములు. 2 మినిట్స్ హాల్ట్ తీసుకొని 6 గంటల 5 నిమిషములకు ఇక్కడి నుంచి డిపార్చర్ అవుతున్నాం. మన ట్రైన్ ఇక్కడికి ఎగ్జాక్ట్లీగా 56 నిమిషముల ఆలస్యంగా చేరుకోవడం జరిగింది ప్లాట్ఫామ్ 3 మీదకి. ప్లాట్ఫామ్ 1లోకి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ విజయవాడ మధ్య నడిచే పినాకిని ఎక్స్ప్రెస్ చేరుకోవడం జరిగింది 6 గంటల 57 నిమిషాలు. అలాగే ప్లాట్ఫామ్ 3 మీదకి మన నర్సాపూర్ తిరువణామలై ఎక్స్ప్రెస్ కూడా చేరుకోవడం జరిగింది అన్నమాట. దానికి గ్రీన్ సిగ్నల్ ఉంది, మనకు గ్రీన్ సిగ్నల్ ఉంది. ఇప్పుడు మనం ఓవర్టేక్ చేస్తున్నాం దాన్ని. వావ్, సూపర్. ఆహా,
393 కిలోమీటర్స్ను కవర్ చేసుకొని మన 13th హాల్ట్ అయిన నెల్లూరు రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం 8 గంటల 3 నిమిషాలు 2 minutes హాల్ట్ తీసుకొని 8 గంటల 5 నిమిషాలు ఇక్కడి నుంచి డిపాజిట్ అవసరం అన్నమాట. ఇక్కడికి ఎగ్జాక్ట్లీగా 20 నిమిషాల ఆలస్యంలో ఎక్కడికి చేరుకోవడం జరిగిందండి. అక్కడేమో ఒంగోలు 56 నిమిషాల ఆలస్యము, అయితే ఆల్మోస్ట్ 30 నిమిషములు, మోర్ దాన్ 30 నిమిషాలు కవర్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆల్మోస్ట్ 114 కిలోమీటర్స్ నాన్ స్టాప్ నడిచింది కాబట్టి. అలాగే మళ్ళీ ఇక్కడ నుండి నెల్లూరు నుండి రేణిగుంట వరకు నాన్ స్టాప్ అండి. ఆల్మోస్ట్ 114, 115 అలా ఉంటుంది, చాలా ఇదిగా ఉంటుంది. సో ఈ ఉన్న డిలే ఏదైతే 20 minutes డిలే ఉందో అది కూడా కవర్ చేసుకుంటుంది. అలాగే ప్లాట్ఫామ్ 2 మీదకి వచ్చేసి సంఘమిత్ర సూపర్ ఫాస్ట్ కూడా రావడం జరిగిందండి. నర్సాపూర్ నుండి తిరువన్నామలై వరకు స్లీపర్లో నా టికెట్ ఫేర్ వచ్చేసి 428 రూపీస్ పడిందండి. మళ్ళీ మర్చిపోతానని చెప్తున్నాను. ఎప్పటి నుంచో నేను విజయవాడ నుంచి చెప్పాలంటే ఇప్పటికి తీరికైందనమాట. సంఘమిత్ర బయలుదేరుతుందండి ప్లాట్ఫామ్ 2 నుండి. ఎస్ఎంవిటి బెంగళూరు నుండి ధనాపూర్ వెళ్ళే సంఘమిత్ర సూపర్ ఫాస్ట్ అండి ఇది. ఎక్కువ మిస్ అయిపోతా అంతే. జనరల్ చూడండి, జనరల్ అబ్బా, ఓహో జనరల్ చూడండి. మొహరము ప్లస్ రొట్టెల పండుగ. వెల్కమ్ టు 17th హాల్ట్ మన కాట్పాడి జంక్షన్ రైల్వే స్టేషన్. 632 కిలోమీటర్స్ని కవర్ చేసుకొని మన కాట్పాడి జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం 2 గంటల 35 నిమిషాలు. Vijayawada Kerala Superfast Express is arriving shortly on platform number 5. ఎక్కువ డిలే ఏం లేదు, కేవలం 16 నిమిషంలో మాత్రమే. ఇక్కడ వాటర్ రీఫిల్ చేస్తున్నారు, సో అందుకోసమే అనుకుంటాను ఇక్కడ 10 minutes హాల్ట్ మన ట్రైన్. 25 from Trivandrum to New Delhi via ట్రివాండ్రం సెంట్రల్ న్యూఢిల్లీ మధ్య నడిచే న్యూఢిల్లీ ఎక్స్ప్రెస్ కూడా, కేరళ ఎక్స్ప్రెస్ కూడా ప్లాట్ఫామ్ 5 మీదకి వచ్చేసిందండి. ఇంత పెద్ద కాట్పాడి జంక్షన్లో లైటింగ్ అక్కడక్కడ మాత్రమే ఉంది, మొదటి నుంచి అంతే. ఇక్కడ కరెక్ట్గా నిండుగా లైటింగ్ మాత్రం ఉండదు ఇక్కడ. గార్డ్ కోచ్ చూడండి, హామ్స్ ఆఫర్ ఇచ్చేశారు. లగేజ్ బ్రేక్, జనరేటర్ కార్. 3 గంటల 19 నిమిషములు. ఇక్కడికి చేరుకోవాల్సిన స్కెడ్యూల్డ్ అరైవల్ టైం వచ్చేసి 2 గంటల 55 నిమిషములు. సో 25 నిమిషముల ఆలస్యంగా మన వెల్లూర్ కాంట్ రైల్వే స్టేషన్ చేరుకోవడం జరిగింది. ఏ విధంగా డోన్ జంక్షన్ రైల్వే స్టేషన్ మొత్తం లైట్లతో నిండి ఉంటుంది కదా, సో అదేవిధంగా అయితే భలే ఉంది. అయితే నర్సాపూర్ రైల్వే స్టేషన్ నుండి ఇంతవరకు నాకు నచ్చిన ప్లాట్ఫామ్ ఏదైనా ఉందంటే అది వెల్లూర్ కాంటిది. అండ్ వెల్లూర్ కాంటి కూడా మనం ఫస్ట్ టైం రావడం చాలా బాగుంది. ఇక్కడ చూడండి, నేమ్స్ చూడండి, ఇండికేటింగ్ ఈ వచ్చేసి 2, అటుపక్క ప్లాట్ఫామ్ 1, టోటల్ ప్లాట్ఫామ్స్ 3 ఉన్నాయండి. సో ఈ విధంగా 642 కిలోమీటర్స్ను కవర్ చేసుకొని వెల్లూర్ కాంట్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం 2 గంటల 53 నిమిషములు.
2 minutes హాల్ట్ తీసుకొని 2 గంటల 55 నిమిషాలు ఇక్కడ నుంచి డిపార్చర్ అవ్వాల్సి ఉండగా మా ట్రైన్ ఇక్కడికి ఎగ్జాక్ట్లీగా 25 నిమిషాల ఆలస్యంగా ప్లాట్ఫామ్ 2 మీదకి అయితే చేరుకోవడం జరిగింది. నచ్చిన ప్లాట్ఫామ్ ఏదైనా ఉందంటే ఇది చూడండి ఎంత నీట్గా ఉందో. నీట్ ప్లస్ లైటింగ్స్ చూడండి. అంత ఫేమస్ అంత రద్దీగా 24 గంటలు ఉండే కాట్పాడి జంక్షన్ మాత్రం ఇలా లేదు. అక్కడక్కడ మాత్రమే లైటింగ్స్ ఉన్నాయి. వెల్లూరు కంటోన్మెంట్ లాస్ట్ హాల్ట్ అండి. అయిపోయినాయండి మొత్తం 18 హాల్స్ మొత్తం అయిపోయినాయి. ఈ ట్రైన్కి ఉండే 18 హాల్స్. ఇంకా వచ్చేది తిరువణ్ణామలై లాస్ట్ హాల్ట్ అయిపోయినాయండి. వెల్లూరు కంటోన్మెంట్ అయిపోయాయి అనమాట. అండ్ వెల్లూరు కంటోన్మెంట్ అన్నది మన వెల్లూరు డిస్టిక్లో వస్తుంది, తమిళనాడు రాష్ట్రంలో. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. 723 కిలోమీటర్స్ను కవర్ చేసుకొని తిరువణ్ణామలై రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం 4 గంటల 55 నిమిషంలో. అయితే ప్లాట్ఫామ్ 3 మీదకి ఎగ్జాక్ట్లీగా 4 గంటల 30 నిమిషములు అంటే 25 నిమిషాల ముందుగానే తిరువణ్ణామలై రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 3 మీదకి చేరుకోవడం జరిగింది. మన నర్సాపూర్ తిరువణ్ణామలై ఈ ఎక్స్ప్రెస్ అన్నమాట. ఇదే అండి. అండ్ ఇది స్పెషల్ ట్రైన్గా రన్ అవుతున్నప్పుడు ఎవరైనా ఇందులో జర్నీ చేసి ఉంటే డెఫినెట్గా కామెంట్ చేయండి మీ యొక్క జర్నీ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉండిందో. ఓకే గైస్, సో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే ప్రతిదీ చాలా జర్నీ ఇంతవరకు చాలా బాగుండింది. అండ్ 25 నిమిషాల ముందుగానే మన తిరువణ్ణామలై రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 3 మీదకి చేరుకోవడం జరిగింది. అలాగే రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1, ప్లాట్ఫామ్ 2, ప్లాట్ఫామ్ 3 చాలా నీట్గా ఉన్నాయండి. చాలా. అండ్ లైటింగ్ ఫుల్ ఎండింగ్ నుండి ఫస్ట్ వరకు మొత్తం చాలా బాగుంది. చూడండి మన తిరువణ్ణామలై రైల్వే స్టేషన్ ఎంత అందంగా ఉందో. ఇంకొద్దిగా తెల్లారితే ఇంకా బాగా వచ్చేది. కాకపోతే నేను వెళ్ళిపోతున్నాను. దీనికోసమే ఇక్కడ వీడియో తీసేదానికి నేను ఇంతసేపు వెయిట్ చేశాను, కానీ ఇంకా వెయిట్ చేయలేను, నాకు టైం అయిపోతుంది. ఎంత అందమైన రైల్వే స్టేషన్ అండి, ఎక్కడ చూడలేదండి. చూడండి ఎంత బాగుందో తిరువణ్ణామలై రైల్వే స్టేషన్. అబ్బా ఎంత బాగుంది. ఆహా